నువ్వు సత్యము తెలుసుకోనంత వరకు ఇట్లనే ఉంటది. పూర్తిగా సంపూర్తిగా నువ్వు ఆశీర్వదించబడతావు. అప్పుడు నువ్వు అడిగేది అప్పుడు నీకిష్టమైనట్ల, నీ భోగం నిమిత్తమా లేకపోతే ఇంకెవరికి ఇష్టమైనట్ల, ఇక నీకు అన్నీ తెలుసు. నువ్వు బహుగా వర్ధిల్లాలని నువ్వు అడుగుతావు. అప్పుడు నువ్వు దేవుని యొక్క మహిమ నిమిత్తం నువ్వు రిలీజ్ చేస్తావు, బ్లెస్సింగ్స్ ని ఓపెన్ చేస్తావు, నువ్వు అద్భుతాలను పొందుకోవడానికి నీ ఫెయిత్ ని యాక్టివేట్ చేస్తావు. క్వశ్చన్ ని ఎంతకాలం నువ్వు మెడిటేట్ చేస్తావు, నువ్వు ఎంతకాలం అధ్యయనంగా ఉంటావు. జ్ఞానము లేదు అంటే దాని మీనింగ్ ఏంది? నీకు క్లియర్ గా నువ్వు దేవుడు చెప్పిందని నువ్వు తీసుకోవట్లేదు. కరెక్ట్ గా నీకు అర్థమైతే నువ్వు నిజంగానే నువ్వు దేవుడి డైరెక్షన్ లోకి నువ్వు వెళ్తావు. అజ్ఞానంతో లైఫ్ టైం అంతా అయిపోతే ఇక జ్ఞానం ఎప్పుడు వస్తుంది? దేవుడిచ్చే వాటన్నిటినీ ఎప్పుడు నీ సొంతంగా నువ్వు దాన్ని తీసుకుంటావు. నీ లోపల ఫెయిత్ కనుక ఉంటే నువ్వు ఎంతైనా అడగొచ్చు, నువ్వు ఏదైనా అడగొచ్చు. దేవునామలో నువ్వు ఏది అడిగినా దేవుడు నీకు దాన్ని అనుగ్రహిస్తాడు. నేను ట్రాక్ తప్పిదాన్ని నేను మాట్లాడట్లేదు, దేవుని ట్రాక్ లోనే నేను మాట్లాడుతున్నా. నా నామంలో మీరు ఏది అడిగినా అది నేను మీకు అనుగ్రహిస్తా. స్వీకరించాలి. నీ వంతు ఏంటంటే విశ్వాసంతో దాన్ని పొందుకోవాలి. వాక్యం చదివితే నువ్వు వెంటనే అక్కడ బ్లెస్ అయిపోయి థ్యాంక్ యూ జీసస్, నేను స్వీకరిస్తున్నా నీ వాక్యాన్ని, నీ మాటను, నీ బ్లెస్సింగ్ నేను తీసుకుంటున్నా, నేను రిసీవ్ చేసుకుంటున్నా. థ్యాంక్ యూ జీసస్ అంటే అద్భుతం జరగడానికి కావలసినటువంటి విశ్వాసాన్ని ముందుగానే నువ్వు యాక్టివేట్ చేస్తున్నావు. అద్భుతం ఈజీగా జరుగుద్ది, కానీ ఫెయితే కష్టం. ఫెయిత్ ని యాక్టివేట్ చేయడమే కష్టం. కానీ నీకు లోపల కన్ఫర్మేషన్ తోటి గనక నువ్వు మాట్లాడితే, కన్ఫర్మేషన్ తోటి గనక నువ్వు రిలీజ్ చేస్తే నువ్వు దాని గురించి డౌట్ పడవు. బ్యాడ్ న్యూస్ నువ్వు వినబడినా కూడా అంతకంటే బలమైనది నీ లోపల ఉన్నదని నువ్వు కన్ఫర్మ్ తోటి నువ్వు మాట్లాడతావు. కాబట్టి ఖచ్చితంగా అద్భుతాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అసాధ్యము ఎక్కడా సాధ్యం కాదు నా బిడ్డలారా, ఒక దేవుడి దగ్గర మాత్రమే. సృష్టి కూడా ఒప్పుకోని సంగతులు జరిగేది కేవలం నువ్వు సేవించే నీ దేవుని దగ్గర మాత్రమే. అందుకని ఆయన్ని వదిలిపెట్టొద్దు. ఆయన తప్ప నీకు వేరే ఆధారం లేదు. నువ్వు ఎవరిని ఆశ్రయించినా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ దేవుని పవర్ నీకు అర్థం అయితే, నీ అర్థం కానంత వరకు నీకు అట్లనే ఉంటది. అజ్ఞానంగా పెద్ద మౌంటైన్ గా నీ దేవుడు ఉన్నాడు నీకు అడ్డుగా. శత్రువుకి గాని, నీ ప్రాబ్లం కి గాని, నీ సిక్నెస్ గాని అన్నిటికీ దేవుడు నీకు అడ్డుగానే ఉన్నాడు. అవి నీ మీదకు రాకుండా దేవుడు నిన్ను తన కేడం తోటి దయతో కప్పినట్లు ఆయన కేడం తోటి నిన్ను కప్పుతున్నాడు దేవుడు. ఆ షీల్డ్ అనేది నీకు అడ్డుగా ఉన్నది. అదే ఆయన కృప, ఆయన దయ, ఆయన ఫేవర్. ఎవ్రీడే న్యూగా నువ్వు లేచి న్యూగా దేవుని యందు నువ్వు రిలీజ్ చేస్తే అద్భుతాలు కూడా న్యూగా నీ లైఫ్ లో స్టార్ట్ అవుతాయి. ఎన్ని ఇయర్స్ అయినా దేవుని దగ్గర నుంచి మాత్రం అద్భుతము ఫెయిల్ అయినట్లుగా నువ్వు ఎక్కడ కూడా కనుగొనలేదు. ఒక లేడీ 3 months హాస్పిటల్లో బెడ్ రిడన్ గా ఉంది. డాక్టర్స్ చెప్పారు నువ్వు అసలు నీకు అంతా కూడా రిపోర్ట్స్ అన్ని కూడా నువ్వు లేచి నడిచేటట్లు లేవు, అసలు నీ బోన్స్ అంతా స్ట్రాంగ్ గా లేవు అసలు అని ఆమెకు చెప్పినప్పుడు, మా బిడ్డలారా చూడండి, ఈ న్యూస్ అనేది మార్చగలవో లేదు, అది నీ దగ్గరే ఉన్నది. న్యూస్ ఏదైనా వస్తే దాన్ని చేంజ్ చేస్తావో, దానితోటే నువ్వు సర్వైవ్ అయ్యి వెళ్ళిపోతావో, అది నీ దగ్గరే ఉన్నది. ఆ లేడీ నిజంగా విశ్వాసంతో ఉన్న వ్యక్తి. ఆమె దేవుని అందు బాగంటే బాగా ఫెయిత్ ని కనపరిచే వ్యక్తి. ఆ రిపోర్ట్స్ పట్టుకొని ఆమెకి ఇష్టమైన ఆమె చర్చ్ ఎక్కడికైతే వెళ్తుందో ఆ పాస్టర్ యొక్క మెసేజ్లు పెట్టుకొని వినడం ప్రారంభించింది. పెంటెకోస్ట్ ప్లాన్ మెసేజ్ ఆమె రెగ్యులర్ గా వినడం ప్రారంభించింది. ఆమె రోజు ప్రారంభించింది, వింటుంది. ఆమె లోపల ఒక ప్లేస్ లోకి వచ్చేసరికి ఆమెకు అర్థమైంది, నాకు అసాధ్యమైనది లేదు. ఈ రిపోర్ట్స్ నన్ను ఏమీ చెయ్యలేవు, నన్ను నడవకుండా ఆపలేవు. అర్థమైందా? రిపోర్ట్స్ కూడా ఆఖరికి అవి వీలైపోయాయి. రిపోర్ట్స్ ను కూడా తారుమారు చేసే ఫెయిత్ ఆమె లోపల పనిచేసింది. ఆమె రోజు వింటుంటే విశ్వాసం అనేది ఆటోమేటిక్ గా ఆమెకు వచ్చింది. నా దేవునికి ఏదైనా సాధ్యమే. నా దేవుడు నన్ను సృష్టించాడు, నా ఎముకలు ఎన్నున్నాయో తెలుసు, నా బాడీ పార్ట్స్ అన్ని తెలుసు, అవి ఎంత హెల్దీగా ఉంటాయో తెలుసు, ఎట్లాంటి పవర్ ఉన్నదో తెలుసు. నా దేవుడు ఇచ్చినటువంటి ఈ హెల్త్ ని నేను ఫెయిత్ తోటి నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నా. నేను ఒప్పుకోను, ఈ నడవను అని చెప్పే రిపోర్ట్స్ నేను ఒప్పుకోనని ఆమె వినడం ప్రారంభించి మా బిడ్డలారా వినండి, నిజంగా ఇది సత్యం, ఇది నిజంగా జరిగింది. ఆమె 3 నెలలు కంటిన్యూస్ గా విన్నది. ఫైనల్ గా జరిగిన అద్భుతం ఏంటంటే, ఆమె విన్న ఆ విశ్వాసంతో బెడ్ రిడన్ అయ్యి నడవదు అని చెప్పినామా సింపుల్ గా లేచి నడవడం ప్రారంభించింది. ఆమె నడవదు అనేది ఏమైంది? బలము లేదు, నీ బోన్స్ పనిచేయవు, నీకు సపోర్ట్ చేయవు, ఇవన్నీ ఏమైంది? న్యూస్ అన్ని
ఇవన్నీ కొట్టివేయబడ్డాయి. ఆమె ఫెయిత్ తోటి నిలబడింది. అదే డాక్టర్ ముందు ఆమెను చూసి వాళ్ళు టెస్టిఫై చేశారు, నువ్వు ఏ దేవుని అయితే సేవిస్తున్నావో నీ దేవుడు నిజంగా ఈ యొక్క మా మెడికల్ కూడా అది కొట్టివేసే అంత గొప్పవాడు నీ దేవుడు అని. సాధ్యము అది నువ్వే, ఆ స్టాండ్ నువ్వే తీసుకోవాలి, అది నువ్వే తీసుకోవాలి, నువ్వే దాన్ని పట్టుకోవాలి, నువ్వే దాన్ని ఆపరేట్ చేయాలి. థర్డ్ పర్సన్ ఎవ్వరు కూడా చేసిన 100% నువ్వు సక్సెస్ కాలేదు. నేను చెప్పేది నువ్వు దాన్ని తీసుకొని 100% నువ్వు దాన్ని చేస్తే హార్వెస్ట్ నీకు దేవుడు ఆజ్ఞాపిస్తాడు. కాకికే చెప్తాడో, బండకే చెప్తాడో, ఆకాశానికే చెప్తాడో, గాలికే చెప్తాడు, అనవసరం నీకు. నీ దగ్గరికి హార్వెస్ట్ అనేది వస్తుంది. దేవుడు ఆజ్ఞాపిస్తే ఏదైనా ఓబే అవ్వాల్సిందే. దేవుడికి మించిన వాయిస్ ఎక్కడా లేదు. దేవుడు చెప్తే కదా ఎవరైనా అది చెయ్యాల్సిందే. ఆ దేవుడికే నువ్వు ఇప్పుడు గాడ్స్ ఒక అందమైన చైల్డ్ గా నువ్వు ఉన్నావు. నీ కోసం దేవుడు భూమిని, ఆకాశాన్ని, పాతాళాన్ని, దేన్నైనా కూడా దేవుడు వాడుకుంటాడు నీకోసం. ఏదైనా నీ లైఫ్ లోనికి రావడానికి నువ్వు ఆయనతో పాటు కలిసి నడిస్తే అన్ని నీకు సాధ్యం అవుతాయి. నీ బాడీలో క్యాన్సర్ ఉందా, HIV ఉందా, లేకపోతే ఒక్కటే ఆ కిడ్నీతో నువ్వు సఫర్ అవుతున్నావా, నాకు కిడ్నీ కావాలి అని గనక నువ్వు ఫెయిత్ ని చూపెట్టగలిగితే అది కూడా పరలోకంలో అది కూడా సాధ్యమే. నా కాలు ఒకటే ఉన్నది, ఇంకో కాలు లేదు నాకు, అక్కడ నాకు అభయం పుట్టుకు రావాలని నీ ఫెయిత్ ని నువ్వు చూపిస్తున్నావా, దేవునికి అది సాధ్యమే. అర్థమవుతుందా? నాకు గర్భసంచి లేదు అయినా నాకు పిల్లలు కావాలని నువ్వు అడుగుతున్నావా, నువ్వు ఫెయిత్ ను గనక ఇదే డైరెక్షన్ లో దేవుని మీద చూపెడితే దేవునికి అది సాధ్యమే. రొట్టెలు పిల్లలను రాళ్ల నుంచి కూడా తీసుకొస్తానని దేవుడు చెప్పాడు. ఇది ఒక లెక్క దేవునికి. అంటే రాళ్ళు కేకలు వేస్తాయి. దేవుడు దేని ద్వారా అయినా మహిమ పొందుకుంటాడు ఆయన. కానీ ఆ ఛాన్స్ నీకు ఇవ్వబడింది, ఆ అవకాశం నీకు ఇవ్వబడింది. యాజ్ ఏ దేవుని యొక్క చైల్డ్ గా దేవుడు నీకు అవకాశాన్ని ఇచ్చాడు. ఇది నీకు గొప్ప భాగ్యం. నీ లైఫ్ లో దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశం ఇది. నీ లైఫ్ టైం నీకు గొప్ప భాగ్యం ఇది. అందుకే వచ్చిన ప్రతి అవకాశాన్ని మంచిగా వాడుకో, నువ్వు దాన్ని ఉపయోగించుకో, వాడుకో. నువ్వు దాన్ని ఎట్లా నువ్వు దాన్ని ఆపరేట్ చేయాలని నేర్చుకో. లేజినెస్ అనేది లేచి నిలబడు. ఇంతకాలం నీ లేజినెస్ తోటి నువ్వు ఏమీ సాధించలేకపోయావు. అది నీ అధికమైన నిద్రతోటి నువ్వు అసలు దేన్ని కూడా నువ్వు ఫోకస్ చేయలేకపోయావు. లేకపోతే ఎక్కువగా తినడంతో నీ మైండ్ అసలు కంప్లీట్ గా స్టబర్న్ అయిపోయింది. నా బిడ్డలారా, నువ్వే దాన్ని స్టార్ట్ చేస్తే నీ ప్రపంచాన్ని నువ్వు పరిపాలిస్తావు, నీ ప్రపంచాన్ని నువ్వు మార్చేస్తావు, చేంజ్ చేస్తావు. దేవుడు ఇచ్చిన ఈ ఫెయిత్ఫుల్ గోల్ తోటి నీ లైఫ్ ని ఎట్లా నువ్వు యాక్సెప్ట్ చేస్తే అట్లనే ఉంటది. నువ్వు ఎట్లా దాన్ని స్వీకరిస్తే అదే విధంగా వెళ్తుంది నీ లైఫ్. అర్థమవుతుందా? నువ్వు దాన్ని మంచి దాన్ని యాక్సెప్ట్ చేయి, నీది కాని దాన్ని నువ్వు యాక్సెప్ట్ చెయ్యకు. దానితోటి నువ్వు రాజీ పడకు. ఇది ఇంతే అని నువ్వు ఎప్పుడు నీ మైండ్ తోటి నువ్వు అట్లా నువ్వు కన్ఫర్మ్ చేసుకోకు. నీ మైండ్ తోటి నువ్వు సరిపెట్టుకోకు. నీ దేవుడు కన్యక గర్భంలో నుంచి నీ దేవుడు వచ్చాడు నీ కోసం. అసాధ్యాన్ని ఈజీగా ఎట్లా సాధ్యం చేస్తాడు ఆయన. ప్రతి సెకండ్ కూడా ఆయన నీకోసం చూపెట్టాడు. ఆయన చెవిని ఇచ్చిన వాడు, చెవిని కలగజేసిన వాడు ఆయన వినకుండా ఉండునా? నోరు కలగజేసిన వాడు, నీకు నోరు మాట రాకపోతే అది నోరు మాట నీకు రానికొని ఉంటాడా? నీకు చెవులు గనక ప్రాబ్లం అయితే చెవిని కలగజేసిన వాడు ఈ హియరింగ్ ని నీకు ఇవ్వకుండా ఉండడం అదొక లెక్క ఆయనకు. ప్రతి దానికి దేవుని యొక్క కంట్రోల్ చేస్తాడు దేవుడు. నీ లైఫ్ ని, నీ భవిష్యత్తుని నువ్వు ఫోకస్ పెట్టు. ఫోకస్ చేసి నువ్వు నీ లైఫ్ లో మంచి డెసిషన్స్ తీసుకో, మంచి నిర్ణయాన్ని తీసుకో. నా బిడ్డలారా, చెప్పిన మొన్న అదే మంచి డెసిషన్ అనేది ఆమె లైఫ్ టైమ్ లో మొత్తం అద్భుతంగా మారిపోయింది. ప్రభుత్వది అంతా పర్ఫెక్ట్ గా ఆమె డిసైడ్ చేసింది ఆమె లైఫ్ గురించి. ఇక్కడ నుంచి నేను ఆ దేశానికి బయటపడితే తప్ప, అక్కడికి నేను షిఫ్ట్ అయితే తప్ప నాకు అద్భుతం జరగదు. ఎవరు చేయలేని ఒక యునిక్ లెవెల్ నువ్వు పిలిచే, ఎవ్వరు తీసుకోనటువంటి మంచి డెసిషన్స్ నువ్వు తీసుకో. దాని మీద నీ ఫెయిత్ నిలుపు, దేవుని విశ్వాసం ఉంచు, వాక్యాన్ని నమ్ము, దేవుడి అద్భుతాలను నమ్ము. అదే నీ గోల్ అవుతుంది, అదే నీ టాలెంట్ అవుతుంది, అదే నీ లైఫ్ టైం దేవుడు పేరు ప్రఖ్యాత దాని ద్వారా నీకు అనుగ్రహిస్తాడు. గెలవకుండా నీ దేవుడి దగ్గర నువ్వు గోపు. అట్లనే అదే చెప్పు దేవుడికి, ప్రభువా నేను గెలవకుండా నేను నీ దగ్గరకు రాను, నిన్ను తృప్తి పరచకుండా నువ్వు ఇప్పుడే రావద్దు, నేను నిన్ను సాటిస్ఫై చేయాలి, నువ్వు ఇచ్చిన పనిని నేను 100% నేను నీ చేతిలో పెట్టాలి, నన్ను నువ్వు అనాలి, శబాష్ మంచి దాసురాలను నన్ను పిలవాలి. అందుకే దేవుడు గిన్నె నా దగ్గర నుంచి తీసేయమన్నా కూడా దేవుడు తీసేయలేదు. అయినను అది నీకు ఇష్టమైతే అది
అది నేను తాగుతా, నీకు ఇష్టం అయితే నేను దాన్ని తాగుతా, కానీ అది నా దగ్గర నుంచి తీసేయకు. నా బిడ్డలారా, ఏదైనా దేవునికి గ్లోరిఫై అయ్యే విధంగా నీ లైఫ్ ని నువ్వు ట్యూన్ చేసుకో. నీ లైఫ్ నువ్వు అద్భుతమైన స్వస్థత అయినా నిన్ను పరలోకానికి తీసుకుపోదు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు బహుగా వర్ధిల్లితే నేను మహిమపరచబడతా. నీ ఫిజికల్ బ్లెస్సింగ్స్ కూడా దేవుని యొక్క కింగ్డమ్ ని గ్లోరిఫై చేస్తాయి. అంటే అవి కూడా దేవుని యొక్క కింగ్డమ్ ని ఇక్కడ చాటి చెప్పే విధంగా ఉండాలి. నీ ఆశీర్వాదాలు దేవుని యొక్క రాజ్యానికి మరొక మనిషిని కనెక్ట్ చేసేటట్లు ఉండాలి. సూపర్ గా దేవుడు నిన్ను బ్లెస్ చేసి ఆ రూట్ లో కనుక నువ్వు వెళ్తే నీ వెనక మిలియన్స్ పరిగెత్తుకొని వస్తాయి. ఇది దేవునికి పెద్ద విషయం కాదు. డబ్బు మనీ అనేది అది పవర్ అని నువ్వు ఒక ఇమాజిన్ ఒక తలంపుతోటి నువ్వు ఉన్నావు. కానీ గుర్తుపెట్టుకొని నీ దేవుణ్ణి ఆ ప్లేస్ లో డబ్బుకు బదులుగా నీ దేవుణ్ణి పెట్టి ఆయన్ని గ్లోరిఫై చేయి, ఆయన్ని మహింపరచు, ఆయన్ని గొప్ప చేయి. మనీ అనేది చిన్నగా అయిపోతుంది నీ లైఫ్ లో. అప్పుడు నీ ఫెయిత్ అనేది పెరుగుద్ది. కాబట్టి నువ్వు ఏది కాల్ చేసినా విశ్వాసంతో అది నీ దగ్గరకు వస్తుంది, నిన్ను వెంబడిస్తుంది. మనీ కంటే పైగా ఉన్నావు, మనీ కంటే నీ దేవుడు పైగా ఉన్నాడు. నీ చేతిలో ఉన్న ఆ ప్రాపర్టీ కంటే నీ దేవుడు శక్తివంతుడు. దేవుణ్ణి వదిలిపెట్టి వీటి వెనక నువ్వు పడకు, దేవుణ్ణి వెనకబడు. అవన్నీ నిన్ను ఫాలో అవుతాయి. లైఫ్ అనవసరంగా అజ్ఞానంగా చేసుకోకు. మనీ తోటి అన్ని సాధ్యమని చెప్పకు. మనీ ద్వారా నేను దేన్నైనా సంపాదించుకుంటా, అస్సలు నువ్వు సంపాదించుకోవు. అస్సలు నువ్వు దేవుని రాజ్యాన్ని కొనుక్కోలేవు మనీ తోటి. కానీ నువ్వు దాన్ని పాజిటివ్ వేలో కనుక నువ్వు ఉపయోగిస్తే ఖచ్చితంగా ఆ మనీనే దేవుడు దాన్ని బ్లెస్ చేస్తాడు. దాన్నే నీ లైఫ్ లో దాన్ని నీకు మనీ మల్టిప్లై అయ్యేటట్లు చేస్తాడు. అదే నిన్ను ఫాలో అయ్యేటట్లు దేవుడు చేస్తాడు. కింగ్డమ్ అన్నది దేవుని యొక్క ఆత్మ ద్వారా నీకు అనుగ్రహించబడిన పెద్ద బ్లెస్సింగ్. అందుకే నేను మరలా చెప్తున్నా, అసాధ్యమైనది ఈ రోజు నీకు ఎక్కడ ఉన్నదో దేవుని యొక్క దూత ద్వారా ఈ రోజు అది కంప్లీట్ గా క్యాన్సిల్ అయిపోయింది. ఆ అసాధ్యమైన ప్లేస్ లోనికే దేవుడు ఆ హన్నా దగ్గర, మేరీ దగ్గర పంపించిన దూతను నీ కోసం ఈ రోజు దేవుడు పంపిస్తున్నాడు. ఆ అసాధ్యమైనదే ఈ రోజు నీ లైఫ్ లోకి కంప్లీట్ గా తొలగిపోయి అక్కడ నేను దేవుణ్ణి స్తుతించేటట్లు దేవుడి టైంలో నీ కోసం చేయబోతున్నాడు.